హెర్బల్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో హెర్బల్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లీటర్ 680 రూపీస్ అండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్. దీన్ని జస్ట్ అట్లా లైట్గా హీట్ చేస్తున్నానండి, మరీ ఎక్కువగా కాదు, కొంచెం లైట్గా హీట్ చేస్తున్నాను. దీనిలో మనం 20 రకాల హెర్బల్స్తో తయారు చేసిన సొల్యూషన్ని కలుపుతున్నానండి ఈ ప్యూర్ ఆయిల్లో. అది కూడా ఆయిలే. అది లీటర్ ఆయిల్ వచ్చేసి 200 ml అయ్యేంత వరకు కూడా సొల్యూషన్ చేశానండి. ఆ సొల్యూషన్ని మళ్ళీ లీటర్ ఆయిల్లో, అంటే 2 లీటర్స్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను ఈ హెర్బల్ ఆయిల్కి. మనం సొల్యూషన్ కలిపిన తర్వాత కూడా చూద్దాం. ఇదిగోండి, మొత్తం 21 హెర్బల్స్ లీటర్ ఆయిల్లో మరిగిస్తే మనకి ఈ పిప్ వస్తుంది. ఈ పిప్పితో పాటు జస్ట్ ఒక 200 ml ఆయిల్ వస్తుందండి. అంటే సొల్యూషన్ వచ్చేసి 200 ml వస్తుంది. ఇదిగోండి, ఈ 200 ml సొల్యూషన్తో మనం మళ్ళీ లీటర్ కోకోనట్ ఆయిల్ వేసి హెర్బల్ హెయిర్ ఆయిల్ని తయారు చేస్తాం. హెయిర్ ఫాలింగ్ ఉన్నవాళ్ళు, హెయిర్ బాగా తిన్నగా ఉన్నవాళ్ళు, థిక్నెస్ పెరగడానికి, డాండ్రఫ్ ఉన్నవాళ్ళు, పేలు ఉన్న, వైట్ హెయిర్ కంట్రోల్ చేయాలి అన్నా కూడా అన్నిటికీ యూజ్ అవుతుంది. మంచి నిద్ర పడుతుంది, హాయిగా ఉంటుందండి. మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్తోనే మనం ఇంకొకటి కూడా తయారు చేస్తామండి. అవి రానున్న వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ 200 ml సొల్యూషన్ని మనం తయారు చేసుకుందాం. దీన్ని మనం ఈ ఆయిల్లో మిక్స్ చేస్తామండి. ఇది కూడా ఏంటంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్. ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఈ సొల్యూషన్ ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇది తయారు చేయడానికి దాదాపు 5 hours టైం పడుతుందండి. కనీసం 4 గంటలు మరుగుతుంది సొల్యూషన్. ఆ 4 గంటలు మరిగిన తర్వాత మనకి 200 ఆయిల్ వస్తుంది దానిలోంచి. తర్వాత మనం కొంచెం హీట్ చేసుకొని దీనిలో మిక్స్ చేస్తే ఏంటంటే అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఈ సొల్యూషన్ అనేది ఆయిల్లో. ఇది ప్యాక్ చేసి రెడీగా ఉంచుతామండి. కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి.